హాయ్, మళ్ళీ వచ్చేసా ఇంకొక న్యూ వీడియోతోటి. ఇవాళ మనము చెట్లని క్లీన్ చేసుకోవడం చూడబోతున్నాం అండ్ ఫ్లవర్ హార్వెస్టింగ్ కూడా చేయబోతున్నాం. మన గార్డెన్లో ఫ్లవర్స్ మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ చాలా పూసాయండి. అవి వచ్చేసి మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ చెట్లని క్లీన్ చేసేసుకుందాం. డ్రై లీవ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఇంకా చెట్లకి మంచి ఎనర్జీ వస్తుంది. అప్పుడు చెట్లు ఇంకా బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం అన్నిటిని నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, బట్ ఆ వాయిస్ ఓవర్ సరిగ్గా లేదని నేను ఇప్పుడు మీకు విడిగా వాయిస్ తీసేసి పంపిస్తున్నాను. సో ఇప్పుడు రోజ్ ఫ్లవర్ చెట్టు చూడండి ఎంత బాగుందో. సో అది నేను ఫుల్గా లీవ్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను. అప్పుడే మంచి న్యూగా లీవ్స్ వస్తుంది అందులో నుంచి. సో లీవ్స్ కనుక చిగుర్లు పెట్టాయి అనుకోండి, సో మొగ్గలుగానే వస్తాయి. ఆ మొగ్గల నుంచి బాగా మంచి మంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తుంది. ఎందుకంటే మనం చెట్లని ఫుల్గా కోసుకోవడం వల్ల, కట్ చేయడం వల్ల మనకి చెట్లకి ఎనర్జీ వస్తుంది. రండి ఇప్పుడు మనం ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అంతా చూసేయండి, పింక్ కలర్ ఫ్లవర్ అయితే ఎంత బాగుంది కదా. అట్లాగే కనకంబరాలు. అండ్ నేను ఇప్పుడు ఒక లీఫ్ చూపిస్తాను చూడండి మళ్ళీ. అండ్ ఈ లీఫ్ చూసారండి, నేను పన్నీర్ స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ జాస్మిన్ ఫ్లవర్ అనేది ఉంది. సో పుదీనా చూడండి ఎంత బాగా వచ్చింది. జస్ట్ ఒక కాడ మాత్రమే నేను నాటాను, అది చాలా బాగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు హైబిస్కస్లో నుంచి మొగ్గలు పెడుతున్నాయండి, చాలా బాగుంది చూసేదానికి. ఇది చుక్క మల్లి అని చెప్తారు. సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం, చాలా బాగుంది. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే మాత్రం మిక్చర్ల విడిగా బాగా పూసాయండి. సో అండ్ అది కాకుండా డ్రాగన్ ఫ్రూట్స్ నేను విత్తనాలు వేసాను. అది ఎలా అందగా మొలకలు ఎత్తి వస్తున్నాయి చూడండి. వేరే పాట్కి మార్చాలి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగుంది చూడండి. సో కొయ్యడానికి అంత హ్యాపీగా ఉంది. సో ఈ ఫ్లవర్స్ని చూసేదానికి ఇప్పుడు మనం చుక్కమల్లిని హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎన్ని వచ్చాయో. తర్వాత ఒకే ఒక మల్లి ఉండిందండి. అండ్ ఈవినింగ్ పైన నేను చూసాను అనుకోండి, ఆ మొగ్గల్లో ఉండే 3 జాస్మిన్ ఫ్లవర్స్ పూసాయి. బట్ ఆ టైంలో ఒకటే ఉండింది కాబట్టి ఆ ఒకటే నేను పిక్ చేసేసాను. తర్వాత కనకాంబరాలు కోసుకోవచ్చు మనం. కొన్ని కనకాంబరాలు అయితే వాడిపోయాయండి యాక్చువల్గా, అట్లాగే కొయ్యకుండా వదిలేసాను, వాడిపోయాయి. పన్నీర్ ఆకుల్లో నుంచి రెండు లీఫ్ తీసుకోవచ్చు. అది స్మెల్ చేస్తే పన్నీర్ స్మెల్ వస్తుంది బాగా. కంప్లీట్ అయిపోయింది హార్వెస్ట్. ఇంకా జస్ట్ ధవలం అని చెప్తారు కదా, సో ఐ థింక్ ధవలం లాగా ఉంది, స్మెల్ బాగుంది అందుకని కోసాను. ఫైనల్గా హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి నేను చూపిస్తున్నాను చూడండి, అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ ఫ్లవర్స్ ఫస్ట్ మనం దేవుడికి అర్పించేద్దాం, దేవుడికి పెట్టేద్దాం. సో ఎంత బాగున్నాయో కదా. నాకు కట్టని తెలియదు యాక్చువల్గా. సో ఎట్లాగో కట్టేశాను. చూసారా ఎట్లా వచ్చిందో, మంచిగా రాలే.